పవన్ కళ్యాణ్ మీద ద్వేషమా లేదా తమకంటూ గుర్తింపు కోసం అంటూ ప్రచార ఆర్భాటమా అన్నది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. ఫైనల్గా మీరు మీ యొక్క ఒపీనియన్ని ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ముందు మన చిన్నప్పుడు చాలామంది వినుంటాం, స్టాప్ కామ నాట్ హ్యాంగ్ హిమ్, ఆపండి అతనిని ఉరి తీయొద్దు. స్టాప్ నాట్ కామ హ్యాంగ్ హిమ్, స్టాప్ నాట్ ఆపొద్దు, హ్యాంగ్ హిమ్ ఉరి తీసేయండి. ఇది గుర్తుంచుకోండి, చాలా కీలకం. మధ్యలో చెప్తా. ముందుగా పండుగ సాయన్న ఎవరెత్తును? ముదిరాజుల యొక్క ముద్దు బిడ్డ. ఆనాడు ఉన్నటువంటి దొరలు, పటేలు, పట్వారీలు, నవాబులు, జమీందారులు వారి మీద తిరగబడ్డాడు. పెత్తందారులకు సంబంధించిన తాట తీసి ఆరేసాడు. ఏ రకంగా? జస్ట్ లైక్ రాబిన్హుడ్. పేదలు, పెత్తందారులు, దొరలు వాళ్ళ దగ్గర పుట్టినటువంటి డబ్బుతో, వారి దగ్గర దోచేసినటువంటి ధాన్యంతో పేదలకి అన్నం పెట్టాడు, పేదలకి కడుపు నింపాడు, పేదలకి వారికి రావాల్సింది ఇచ్చాడు. ఇక ఇతని గురించి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదంటూ దొరలు, నవాబులు, అన్నటువంటి రెడ్లు, పట్టిలు, పట్వారీలు ఎవరైతే ఉన్నారో ఇక వారంతా కూడా వనపర్తి మహారాణి శంకరమ్మకు చెప్పారు. ఆమె వచ్చేసి నవాబులకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వారికి సంబంధించిన మద్దతు ఇవ్వాలి కాబట్టి ఈ ప్రజలంతా కూడా నవాబులకి, ఈ దొరలకి, రిమైనింగ్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో పండుగ సాయన్న ఆయనకి ఫేవర్గా అన్నట్టుగా నా మాట్లాడు. దాన్ని తట్టుకోలేకపోయారు. ఇక ఏం చేశారు? వాళ్ళ ధర వీళ్ళ ధర మొత్తానికి నిజా నవాబు కబురెట్టేశారు. పదే పదే చెప్తుంటే ఇక విసిగెత్తిపోయి లోకల్గా ఉన్నటువంటి ఎస్పీకి చెప్పారు. అతను కూడా ముస్లిం పర్సన్, నవాబుల కాలం కాబట్టి ఇక అతను మొత్తానికి పట్టుకున్నాడు. పండుగ సాయనని పట్టుకెళ్ళిపోయారు. ఇక ఆ విషయం ఊరు వాడు అందరికీ తెలిసింది. మొత్తం కూడా వనపర్తి మహారాణి శంకరమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా ఏంటమ్మా ఇది, ఏనాడన్నా కానీ తాను తప్పు చేశాడా? ప్రజలను వేధిస్తూ, హింసిస్తూ, ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కదా తాను కొట్టాడు, వారిని కదా తాను వచ్చేసి దోచుకున్నాడు. ఇదేంటమ్మా, ఎంతో మంచి మనసున్న దానివి నువ్వు, ఆయన విడిపించమని అంటే నవాబు దాకా వెళ్ళింది. కాదు కూడదన్నారు. అతని వల్ల ఇబ్బంది రాదు, నేను మాటిస్తున్నా అని చెప్పేసి అతన్ని చంపొద్దు అంటే ఇక 10,000 జరిమానా కట్టమన్నట్టుగా అంటే పూచికత్తో జరిమానాను బెయిల్ కోసం అన్నట్టు 10,000 డబ్బులు కూడా కట్టేసింది. ఇక అప్పుడు అతను పట్టుకురావాలి. అలా పట్టుకొచ్చిన మూమెంట్లో మార్మత్ చోడో, మార్మత్ కామ చోడో. మార్మత్ అంటే ఏంటి? చంపొద్దు, చోడో వదిలేయండి. దానిని ఈ మధ్యలో ఉన్నటువంటి దొరలు అంటే రావులు, రెడ్లు, పటేలు, పట్వారీలు వీళ్ళంతా కలగలిపి ఏం చేసిన వీళ్ళు ముఖ్యంగా వెంకటరెడ్డి, రామరెడ్డి, ఇంకో అతను రావు, ఇంకో అతను ఎవరో కానీ వీళ్ళు కలిపి ఇంకేం చేశారు? మార్ చంపండి, మత్ చోడో వదలొద్దు అనేసి దాన్ని మార్చి లోపల ఉన్న అధికారులకు వచ్చేలా చేశారు. దాంతో చూసేసి దారుణంగా తలా మన్ను వేరు చేసేశారు. ఎవరిది? పండుగ సాయన్నది. ఇక అలా వేరు చేసేటప్పటికి వేరేసి తిరుమల గుట్ట మీద పడేశారు, అక్కడ నీరు పోయినటువంటి ప్రాంతం. ఇక ప్రజలకు ఉన్నటువంటి ఆగ్రహావేశాలు పెళ్ళూపికే లోకల్గా ఉన్నటువంటి ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయారు. దెబ్బకి ఆ జనాన్ని చూసి వణికిపోయి గుండె దాడితో చచ్చిపోయాడు. కార్డియాక్ అరెస్ట్. నెక్స్ట్ ఎక్కడ ఉన్నాడు చూడండి రా, ఈ రెడ్లు, పటేలు, పట్వారీలు, దొరలు అని చెప్పేసి ఎవరైతే ఈ పండుగ సాయనాన్ని పట్టించారో, పండుగ సాయనాన్ని చంపారో, చంపేదాకా నిద్రపోలేదో వారు దావా చేస్తున్నారని తెలిసింది. ఇక ఆడికి వెళ్ళారు. వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నారంటో తెలిసింది. ఇల్లు చుట్టూతో ఉండి మొత్తం అగ్గిపెట్టేశారు. ఇల్లంతా దగ్ధమైపోయింది, బూడిదైపోయారు అందులోని. ఇప్పటికీ మన పండుగ సాయన్ యొక్క వర్ధంతి ఏదైతుందో ఊరు వాడ ముదిరాజులని కావచ్చు, తెలంగాణ వాళ్ళు ఆ రోజు జరుగుతున్న నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడారు, అంతా కూడా పండుగగా చేసుకుంటారు. ఇదంతా కూడా జరిగింది 1850 నుంచి 1890 ప్రాంతం. ఆయన చనిపోయినట్టుగా వయసు 36 అని, 38 అని, 39 అని అంటూ ఉంటారు. నేను క్రాస్ చెక్ చేస్తే శివ ముదిరాజు వంశీలకు సంబంధించి తమ రీసెర్చ్ స్కాలర్, హెచ్సి యూనివర్సిటీ, తాను చెప్పిన ప్రకారం నేను చూస్తే డిసెంబర్ 12, 1890 అని ఉంది. ఇది ఓవరాల్గా పండుగ సాయన్నకు సంబంధించి. కమింగ్ టు హరిహర వీరమల్లు ట్రైలర్ చూశారు కదా. ట్రైలర్గా ముందు కానీ ట్రైలర్ తర్వాత కానీ ఏ రోజైనా ఎక్కడన్నా కానీ ఇది పండుగ సాయన్న బయోపిక్ అని చెప్పేసి ఏం రత్నం కానీ లేదు వాళ్ళ కొడుకు జ్యోతికృష్ణ కానీ, క్రిష్ కానీ అండ్ పవన్ కళ్యాణ్ ఎవరైనా చెప్పారా? చెప్పలా. ట్రైలర్ చూద్దాం. ట్రైలర్లో హరిహర వీరమల్లు వినాలి,
వీరమల్లు చెబితే వినాలి అన్నప్పుడు తనకి ముందు తన తర్వాత పవన్ కళ్యాణ్కి ఏం చూపించినారండి? కోహినూరు ఒక్కటే ఈ ప్రపంచంలో మేలిమి డైమండ్ అని తనిఖీలెవరండి డైలాగ్ చెప్పడం. ఇది నిజా నవాబుల నుంచి తీసుకురాగలను ఒక్కడే ఒకడు ఉన్నాడని చెప్పేసి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. అంటే నిజా నవాబుల దగ్గర నుంచి ఈ డైమండ్ని కొట్టుకొచ్చేవాడిగా పవన్ కళ్యాణ్ చూపిస్తారు. తర్వాత ఆంధీ వస్తుంది, దట్ మీన్స్ స్ట్రాంగ్, తుఫాన్ వస్తుంది అని ఔరంగజేబు చేత చెప్పిస్తారు. ఔరంగజేబు మొఘలుడు ఢిల్లీలో ఉంటాడు. దెన్ మొఘలుల యొక్క సింహాసనాన్ని కూడా కదిలించేవాడు, మొఘలుల్ని అంతమొందించేవాడు, మగాడు మొనగాడు అన్నట్టుగా హరిహర వీరమల్లుడు చూపించారు. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు కూడా నీకు తెలిసిందో ఒక్కటే కదా ఔరంగజేబ్, ఇంకా చాలా ఉంటాయి చెప్పేటప్పుడు కానీ, ప్రకృతి అంతా చూస్తుందని చెప్పడానికి కానీ, ప్రకృతి పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్నప్పుడు కావచ్చు, తన బిడ్డని ఇవ్వటం కోసం ఇబ్బంది పడుతున్నట్టు. లైక్ ఎలాగంటే ఓవరాల్గా హిందూ ధర్మానికి సంబంధించినట్టుగా చూపించారు హరిహర వీరమల్లుడు. మొఘలుని అణిచివేసేవాడినట్టు చూపించారు. నిజాం నవాబుల దగ్గర కోహినూరు డైమండ్ కొట్టేసేవాడిగా చూపించారు. ఓవరాల్గా చూసుకుంటూ ఉన్న ఈవెన్ కోటలో ఉన్న మహారాణి పంచమికి సంబంధించి కూడా చూపించిన, ఎక్కడన్నా కానీ తెలంగాణకు సంబంధించి పండుగ సాయన్నకి ఆ క్యారెక్టర్ హరిహర వీరమల్లుకి లింక్ ఉన్నట్టు చూపించారా? ఎక్కడన్నా కానీ ఇతను ఎవరు ఏంటనేది రివీల్ చేశారా? మరి ఏంటి హరిహర వీరమల్లుని పండుగ సాయన్న స్టోరీ అన్నట్టు దాన్ని అలా చేశారు ఎలా చేశారంటే ఏంటి అసలు అది? ఇప్పుడు త్రిబుల్ సినిమా ఉందండి, అందులో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ వచ్చేసి రామ్ చరణ్ వేశాడని, కోమరభీం క్యారెక్టర్ వచ్చేసి ఇతనెవరు మన జూనియర్ ఎన్టీఆర్ చేశాడని, అతనికి ముస్లిం గెటప్ వేస్తారని, అల్లూరి సీతారామరాజు సంబంధించి లవర్ అన్నట్టు చూపించి తేడా చేశారు. రకరకాలుగా త్రిబుల్ సినిమా రిలీజ్ కావడానికి ముందే హడావుడి చేస్తారు, అవునా కదా? మరి ఆ త్రిబుల్ మూవీ టీము సెన్సార్ వాళ్ళకి చూపించిందా గవర్నమెంట్ చూపించిందా ఆ సినిమా తెలియదు నిజం కరెక్ట్గా. బట్ ఇలాగే అల్లరి చాలా మంది చేశారు, సినిమాను అడ్డుకుంటాం, ఆపుతాం, అది ఇది అంటూ, మా తెలంగాణ మా మహజనుల బిడ్డ, మా ఆ గిరిజనుల బిడ్డ, అది ఇది అని చెప్పేసి. ఈరోజు కూడా అతను ముదిరాజు చెందినటువంటి ఓ వ్యక్తి, తెలంగాణకు సంబంధించినప్పుడు నిజాం నవల మీద పోరాడినటువంటి వ్యక్తి, నో డౌట్ స్వతంత్ర సమరయోధుడు అతను. ఎవరు? పండుగ సాయన్న. ఇతనికి సంబంధించిన స్టోరీ ఇప్పుడు తీసుకువచ్చి అతని స్టోరీ ఏంటిది చెప్పు, హరిహర వీరమల్లు స్టోరీ ఏంటో వాళ్ళని అడుగు. అది కాదయ్యా అన్నప్పుడు ఒక సైలెంట్. అసలు స్టోరీ ఏం చెప్పారు ఏంటనేది క్లారిటీ లేదు. మీ స్టోరీకి అసలు దానికి ఎక్కడ సింకుతో ట్రైలర్లా కనపడతలేదు. అలాంటప్పుడు పండుగ సాయన్ లాంటి వీరుడిని తీసుకొచ్చి ఈరోజు అందరి ముందు పెట్టి వాంటెడ్గా మా పండుగ సాయన్ యొక్క బహుజనుల బిడ్డ అంటూ ఆయనని తక్కువ చేస్తున్నారా, లేదా ఆయనని ఎక్కువ చేస్తున్నారా, పవన్ కళ్యాణ్ తక్కువ చేస్తున్నారా, ఆ సినిమాని బంద్ పెడతాను అనుకుంటున్నారా? అసలు ఎవరు దీనికి సంబంధించి క్లారిటీ ఉన్న ఇచ్చారా? సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎవరో మాట్లాడారట, ముదిరాజుల సంఘానికి చెందిన వ్యక్తి అట. ఇప్పుడు కనుక హరిహర వీరమల్లు సినిమాని ఆపకపోతే హైకోర్టుకి వెళ్దామని అంటున్నారు. వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళండి. హైకోర్టు కూడా ఏమడిగిద్ది? ఆ సినిమా వాళ్ళని పిలిచి వీళ్ళ స్టోరీ ఇదని చెప్తున్నారు, పండుగ సాయన కదా, అది మీలో ఉందా అంటారు. మాది ఆ స్టోరీ కాదంటారు. ఇంక వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పుడే కదా చెప్తున్నారు. సో దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా సరే ఒకటి ఆలోచించుకోండి. ఒక సినిమాకి సంబంధించి మీకు అభ్యంతరాలు అనుకున్నట్టయితే అఫీషియల్గానే ఆ మూవీ టీంతో మీ కులం తరఫున, మీ ప్రాంతం తరఫున, మీ పార్టీ తరఫున ఒక కూర్చోండి పెద్దలు. ఇదిగోనయ్యా మా స్టోరీ ఇది, మా వాడి స్టోరీ ఇది, మా వీరవంట స్టోరీ ఇది, మరి మీ సినిమా స్టోరీ అంటే అడగండి. ఇందులో అందులో సింక్ అవుతుందా? సింక్ అవుతే వదిలేసండి. అంతే. క్యారెక్టర్ పేర్లు అవి కాదు అండ్ కథ అది కాదు, ఇంకేంటి అభ్యంతరము? సో ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద ద్వేషమా లేదా ప్రచార ఆర్భాటమా? మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.